ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి దినము బ్లెస్సింగ్ బ్రెడ్ మీ ముందుకు తేవడానికి దేవుడు ఇస్తున్న సమయాన్ని బట్టి, కృపను బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? డియర్ బ్రదర్స్, డియర్ సిస్టర్స్, డియర్ ఫ్రెండ్స్, హవ్ యు ఆల్? మీరందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రార్థన భారములు ఏమైనా ఉంటే మా యొక్క ఫోన్ నెంబర్స్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేకపోతే వాయిస్ మెసేజ్ పంపించవచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. 8328420339 అనే నెంబర్స్ కిందన ఉన్నాయి. 8179571382 అనే నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా, కాల్ ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా మీరు తెలియపరచవచ్చు. ప్రతిదినము ఈ విధంగా మీ మధ్యకు రావడము ఎంతో సంతోషకరం. ప్రతిదినము ఈ యొక్క వీడియోస్ మీరు తప్పకుండా చూడండి. తప్పనిసరిగా మీరు బలపరచబడతారు, ఆదరించబడతారు, పురుకొల్పబడతారు, సరిచేయబడతారు. సో తప్పనిసరిగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో మన ఈ యొక్క వీడియో ఇంకా అనేక మందికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అనేక మంది బలపరచబడడానికి, అనేక మంది కుటుంబాలు వారి జీవితాలు కట్టబడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి వరకు తప్పనిసరిగా ఈ యొక్క వీడియోస్ మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి, స్నేహితులకి తప్పనిసరిగా మీరు షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని మనం విందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షకుడా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నమ్మదగిన వాడవు, ప్రేమామయుడు ప్రభా, కృపామయుడు, నీకు స్తోత్రాలు. ఈ దినము ఈ యొక్క గడియ ఈ విధంగా ఉన్నామంటే కేవలం నీకు కృప ప్రభా. నీవు లేనిదే మేము లేమయ్యా. మా యొక్క ప్రతి అడుగు నీవు చూస్తున్నవాడు ప్రభా నాయన. అయినప్పటికీ నీకు కృప మా యొక్క జీవితంలో కుమ్మరింపజేస్తూ, మాకు అవకాశం మీద అవకాశం వెంబడి అవకాశం అనుకరిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. ఎక్కువ కాలశంలో ప్రభు నీ యొక్క ప్రజల ఆకలి తీర్చండి. ఆధ్యాత్మికంగా ప్రభా నాయన వారి యొక్క ఆకలి మీరు తీర్చి, వారి యొక్క పరిస్థితులు సమస్తాన్ని రక్షకుడా దేవా తండ్రి ఎరిగిన వాడవు కాబట్టి ప్రభా, మీరే వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరి అక్కర కొలది వారితో మాట్లాడమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చాలాసార్లు చాలామంది వారి యొక్క జీవితంలో నాకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది, నా యొక్క జీవితంలో న్యాయం చేసేవారు లేరు, నా పక్షంగా న్యాయంగా వ్యవహరించేవారు లేరు, దేవుడికి అసలు న్యాయం ఉందా, ఏంటి నా జీవితం ఇట్లాగే ఉంది, ఏంటి యొక్క ఎదురు దెబ్బలు, ఏంటి యొక్క పరిస్థితులు, ఇంకా ఎంత సమయం నేను కనిపెట్టాలి, ఇంకా ఎన్ని రోజులు నేను ప్రార్థన చేయాలి, ఇంకా ఎన్ని రోజులు నేను మొర్ర పెట్టాలి, ఇంకా ఎన్ని దినములు ఈ విధంగా నేను ఎదురు చూడాలి అని చెప్పి చాలామంది చాలా నిరాశపడతా ఉంటారు. డిప్రెషన్ కూడా, నైరాశ్యం కూడా వెళ్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసుకుంటే లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంది. ఆమె జీవితంలో న్యాయము జరుగుతుందా లేదనే తీవ్రమైన ఒత్తిడిలో ఆమె ఉన్నట్లుగా మనకు యేసు ప్రభువారి యొక్క ఉపమానంలో మనకు కనబడుతూ ఉంది. అప్పుడు న్యాయాధిపతి దగ్గరికి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి, అంటే న్యాయము లేని న్యాయాధిపతి దగ్గరికి మాటికి వచ్చి ఆ వ్యక్తిని తొందర పెడతా ఉన్నప్పుడు అస్తమానము ఏంటి ఈమె విధవరాలు, నేను దేవునికి భయపడను, మనుషులను ఏమాత్రం లక్ష్య పెట్టనని చెప్పి న్యాయాధిపతి అనుకుంటూ, కానీ మాటికి ఈ విధవరాలు నన్ను తొందర పెడతా ఉందని చెప్పి అనుకుని ఏం చేశాడంటే, నేను మీకు న్యాయం తీరుస్తానని చెప్పి అనుకున్నాడట. యేసుప్రభువారు చెప్పారు, ఆ మాట విన్నారు కదా, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే, నీతిగల న్యాయాధిపతిని దేవుడు తన ప్రజలు దివారాత్రాలు తనకు మొర్రపెడుతూ ఉండగా న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. లోకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆయన మన తండ్రి, మన పరలోకమందున మన తండ్రి, మన రక్షకుడైన మన యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ సహాయముతో త్వరగా న్యాయము తీరుస్తాడట మన జీవితాల్లో. ఏ విషయాల్లో కృంగిపోయి ఉన్నారు? నా జీవితంలో నాకు ఎవరు న్యాయం చేయలేదు, న్యాయం జరగలేదు నా జీవితంలో, ఇది అన్యాయం, ఇది నిజంగా అన్యాయం, దిస్ ఇస్ ఇన్జస్టిస్ అని చెప్పి ఎవరైతే కృంగిపోయి ఉన్నారో దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చాలాసార్లు చాలామంది ఏముంది ఈ వచనము, త్వరగా న్యాయము తీర్చునని చెప్పి వ్రాయబడతా ఉంది. కానీ నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను,
నేను ఎన్నోసార్లు మొర్ర పెట్టాను, నేను ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాను, నేను ఎన్నోసార్లు దేవుణ్ణి అడిగాను, ఏది త్వరగా నాకు న్యాయం తీర్చబడలేదే, నాకు జవాబు రాలేదే, నా జీవితంలో నేను అనుకున్నది జరగలేదే, నాకు స్వస్థత రాలేదే, నా యొక్క జీవితంలో నేను తలంచినది జరగలేదే అని చెప్పి చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు. లేకపోతే మనసులో ఈ వాక్యం మాకు ఆల్రెడీ తెలుసులే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. లేకపోతే విశ్వాసం లేకుండా అవిశ్వాసంలో ఉంటూ ఉంటారు, అనుమానంతో ఉంటూ ఉంటారు. లేకపోతే భక్తిలో కొంచెం కొంచెం సన్నగిల్లిపోతూ ఉంటారు. త్వరగా న్యాయము దేవుడు తీర్చలేదు నా జీవితంలో, త్వరగా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, త్వరగా నా యొక్క జీవితంలో దేవుడు కలుగు చేసుకోలేదని చెప్పి వారు చాలా చింతపడతా ఉంటారు. అయితే త్వరగా న్యాయము తీరుస్తారనే మాటకు అర్థం ఏంటి అసలు? ఇట్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ ఇమీడియట్లీ ఇన్ హ్యూమన్ టైమింగ్. ఇట్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ ఇమీడియట్లీ ఇన్ హ్యూమన్ టైమింగ్. మానవ సమయంలో వెంటనే అని మాత్రమే అర్థం కాదు. అంటే మానవ సమయంలో వెంటనే అని కాదు, కానీ సరైన సమయంలో, దేవుని యొక్క పర్ఫెక్ట్ టైమింగ్లో, పరిపూర్ణమైన సమయంలో, అనవసరమైన ఆలస్యము లేకుండా ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడు. మన సమయంలో కాదు, ఆయన సమయంలో, ఇన్ హిస్ టైమింగ్, ఇన్ గాడ్స్ టైమింగ్, ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైమింగ్, God will definitely give you the justice that you need. నీకు కావలసిన న్యాయాన్ని దేవుడు తప్పనిసరిగా తీర్చువాడే ఉన్నాడు. At the right moment, without unnecessary delay. That is God's perfect timing. That is God's perfect plan. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం, నేను అనుకున్న సమయంలో జరగలేదని చెప్పి మనం అనుకుంటాం. మనం అడిగిన వెంటనే, తలంచిన వెంటనే, మనం ప్రభు సన్నిధికి వచ్చిన వెంటనే అన్నీ జరగాలని మనం ఆశపడతాం. కానీ దేవుడి సమయంలో దేవుడు సంపూర్ణంగా ప్రతి ఒక్క కార్యాన్ని జరిగించేవాడు. వెంటనే దేవుడు న్యాయము జరిగిస్తాడు అనేది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అది వెంటనే జరిగే పని కాదు. ఏ వ్యక్తి విషయంలో ఎప్పుడు ఏ విధంగా దేవుడు న్యాయాన్ని చేయాలో మనకి బాగా తెలుసా, దేవుడికి బాగా తెలుసా? దేవుడికి బాగా తెలుసు. కాబట్టి కొన్ని పౌలు శీలలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు వెంటనే న్యాయం తీర్చాడు ఆ మధ్యరాత్రి వేళలో. వేరే కొన్ని అదర్ సిచ్యువేషన్స్ మనం చూసుకుంటా ఉంటే స్టెఫను జీవితంలో దేవుడు అలా చేయలేదు. అదేవిధంగా మనం చూసుకుంటే యోసేపు జీవితంలో వెంటనే దేవుడు న్యాయం చేయలేదు. దాదాపు 17 సంవత్సరాల వయసులో యోసేపు అప్పగించబడ్డాడు, గోతులో వేయబడ్డాడు, ఇష్మాయేలీయులకు అమ్మివేయబడ్డాడు. ఈ వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 13 years టిల్ ద ఏజ్ ఆఫ్ 30. 30 సంవత్సరాలు వచ్చే వరకు 13 సంవత్సరాలు యోసేపు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మరి ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం అక్కడ మనకు కనబడతా ఉంది యోసేపు జీవితంలో. సో ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే కొంతమంది వ్యక్తుల యొక్క జీవితంలో దేవుడు వెంటనే కలుగు చేసుకుంటాడు. దాని అర్థం దేవుడు వెంటనే న్యాయం చేశారని కాదు, అది దేవుని యొక్క పర్ఫెక్ట్ టైమింగ్. కొంతమంది జీవితంలో దేవుడు కాస్త ఆలస్యం చేస్తాడు అంటే దాని అర్థము దేవుడు కొంచెం ఆలస్యం చేసిన వెంటనే న్యాయం చేశాడని కాదు, అది దేవుని యొక్క పర్ఫెక్ట్ టైమింగ్, దేవుని యొక్క పరిపూర్ణమైన సమయం. మరి కొంతమంది జీవితాలు, యోసేపు లాంటి జీవితాల్లో, మోషే లాంటి జీవితాల్లో, మోసెస్ వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 40 years. మోషే దాదాపు 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. యోసేపు దాదాపు 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు 400 years దే వెయిటెడ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తుల వారు ఎదురు చూస్తూ వచ్చారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని ఎదురు చూసినట్లుగా, న్యాయం కోసం వెయిట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. వెంటనే జరిగిన, కాస్త ఆలస్యం జరిగి న్యాయం జరిగిన, మేలు జరిగిన, లేకపోతే ఇంకా ఎక్కువ ఆలస్యం జరిగి మేలు జరిగిన, ఈ 3 సందర్భాలు కూడా దేవుడి యొక్క పర్ఫెక్ట్ టైమింగే అందులో ఉంది. ఆయన తన ప్రజలకు త్వరగా న్యాయం తీర్చేవాడు. సో మనం చూస్తే, మరి నేను దేవుని కోసం వెయిట్ చేస్తున్నానండి, నాకు త్వరగా న్యాయం జరగాలని ఉంది, చుట్టూ ఉన్న పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, నా యొక్క జీవితంలో చుట్టూ ఉన్న పరిస్థితులను ఎంతో కలవరానికి గురి చేస్తున్నాయి, ఎంతో ఫ్రస్ట్రేషన్ కూడా నేను వెళ్తున్నాను, నాకు అసలు చాలా చికాకు పుడతా ఉంది నా జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఏ మేలు నా యొక్క జీవితంలో జరగట్లేదు, ఏ ఆశీర్వాదం నా యొక్క జీవితంలో జరగట్లేదు, ఏది అనుకున్నా నా యొక్క జీవితంలో జరగట్లేదు అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటున్నామేమో. ఒక్కసారి యోసేపు జీవితాన్ని చూడండి. దేవుడి యొక్క పరిపూర్ణమైన సమయంలో దేవుడు యోసేపు యొక్క జీవితంలో న్యాయాన్ని తీర్చాడు. యోసేపు జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, చిన్నప్పటి నుంచి తండ్రి ఎంతో ప్రేమించాడు యోసేపుని. విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు యోసేపుకి.
ఎన్నో పరిశుద్ధమైన దివ్య దర్శనాలు, దేవుని కలలు యోసేపు కన్నాడు. అన్నలకి, తండ్రికి, అందరికీ చెప్పాడు. అందరూ వచ్చి తనకి సాష్టాంగ పడతారని చెప్పి ఆ కళల యొక్క అర్థం, ఆ కళ యొక్క భావం. చిన్నప్పటి నుంచి ఎన్నో ఉన్నతమైన ప్రణాళికలు, ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు, లీడర్షిప్గా ఉండాలి, లీడర్షిప్ ఆ యొక్క లక్షణాలు యోసేపులో పుష్కలంగా మనకు కనబడుతూ ఉన్నాయి. నాయకత్వము నేను వహించాలి, నాయకుడిగా నేను ఉండాలనే ఆశ యోసేపుకి ఎంతో ఉంది. ఆ కళలు వచ్చినప్పుడు ఎంతో యోసేపు బహుశా పొంగిపోయి ఉంటాడు. కానీ అటువైపు మనం చూస్తే, నాణానికి మరొక కోణం మనం చూస్తే, యోసేపు అన్నలంతా యోసేపు మీద అసూయ పడుతున్నారు, పగ కలిగి ఉన్నారు. యోసేపు వచ్చాడు ఒక దినమున, వారిని పలకరించడానికి తండ్రి పంపించాడు, గోతులో పడేశారు. ఎక్కడుంది న్యాయం? మీరు చెప్పండి. యోసేపు గోతులో పడిన వెంటనే యోసేపుని దేవుడు గోతులోంచి పైకి లేవనెత్తాడా? యోసేపుని గోతులోంచి లేవనెత్తాడు అని చెప్పి వెంటనే హల్లెలూయా అని చెప్పి గట్టిగా అరిచేవారేమో, చప్పట్లు కొట్టేవారేమో. ఒకవేళ యోసేపు వెంటనే గోతులో నుంచి యోసేపును లేపిన దైవమా అని చెప్పి పాట రాసేవారేమో. కానీ యోసేపుని దేవుడు వెంటనే పైకి, గోతులోంచి పైకి లేపలేదు. వారు అక్కడే భోజనం చేశారు. రూబేను చాలాసేపు బయటికి వెళ్ళాడు. చాలా సమయం అక్కడ గడుస్తూ వచ్చింది. యోసేపు కేకలు వేస్తున్నాడని చెప్పి కూడా బైబిల్ వాక్యం, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ వచ్చింది. వెంటనే న్యాయం జరగలేదు. మానవ సమయంలో, మానవ కనులతో చూసినప్పుడు, మానవ పద్ధతిలో చూసినప్పుడు, మానవ నేత్రాలతో చూసినప్పుడు, విశ్వాస నేత్రాలతో కాకుండా మానవ నేత్రాలతో చూసినప్పుడు, శరీర సంబంధంగా ఆలోచించినప్పుడు వెంటనే యోసేపుకు న్యాయం జరగలేదు. ఎక్కడున్నాడు దేవుడు అని చెప్పి. అదే హాకరు జీవితంలో అయితే వెంటనే ఆ యొక్క బిడ్డ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. నీటి బుగ్గ, అమ్మ తన కళ్ళు తెరిచి నీ బిడ్డను తీసుకో, నీటి బుగ్గ ఉందని చెప్పి దేవుడు వెంటనే అక్కడ తను దర్శించాడు. కానీ యోసేపు జీవితంలో అయితే దేవుడు వెంటనే న్యాయము చేయలేదు. ఆ తర్వాత ఇష్మాయిల్కి అమ్మేశాడు. అమ్మకుండా దేవుడు ఆపలేదు. పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. అక్కడ కూడా యోసేపుని దేవుడు ఆపలేదు. బానిసగా నువ్వు ఉండకూడదని చెప్పి, అమ్మి వేయబడకూడదని చెప్పి యోసేపుని దేవుడు ఆపలేదు. ఎన్ని సందర్భాల్లో కూడా మనం చూస్తే యోసేపు విషయంలో దేవుడే ఇవన్నీ అనుమతించాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆ పొతీఫర్ ఇంటిలో యోసేపు పనివాడిగా పనిచేస్తున్నాడు. అంతకంతకు ఎదుగుతూ వచ్చాడు. యోసేపు ఐగుప్తులో అనేకమైన విషయాలు, కొత్త విషయాలు యోసేపు అక్కడ నేర్చుకుంటూ ఉన్నాడట. దేవుడే యోసేపుని సిద్ధపరుస్తున్నాడు. బిహైండ్ ద సీన్స్, తెర వెనుక యోసేపుని దేవుడే సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. కానీ తెర ముందు మనుషులకు ఏం అర్థం కావట్లేదు. ముఖ్యంగా యోసేపు కూడా అర్థమై ఉండేది కాదు. ఏంటి, నేను ఎక్కడ ఉండేవాడిని, ఎంత అల్లారు ముద్దుగా పెరిగాను, నేను ఎక్కడ ఉన్నానని చెప్పి యోసేపు తలొస్తా ఉన్నాడు. అక్కడ బానిసగా పడి ఉన్నాడు. కానీ దేవుడు, గాడ్ పొజిషన్డ్ జోసెఫ్ ఇన్ ఈజిప్ట్. కావాలనే దేవుడు యోసేపును ఐగుప్తులో ప్రవేశపెట్టాడు. అక్కడ అన్నీ నేర్చుకుంటా ఉన్నాడు. తర్వాత చేయని నేరానికి, ఏ వ్యభిచారము చేయలేదు, ఏ పాపపు కార్యము చేయలేదు, ఎంతో యథార్థంతో ఉన్నాడు. అంత యథార్థంగా ఉన్నదానికి రాజుగారు వచ్చి సన్మానం చేయాలి. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా తన భార్యను నమ్మి యోసేపే తప్పు చేశాడని చెప్పి అనుకొని జైలులో పెట్టేశాడు. దాదాపు ఓవర్ ఎ డికేడ్, 10 సంవత్సరాల కంటే ఎక్కువగా యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఎక్కడ ఉంది న్యాయం? గోతులో పడినప్పుడు, అమ్మివేయబడినప్పుడు, బానిసగా పనిచేస్తున్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ఎక్కడ ఉంది న్యాయం అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు తన పరిపూర్ణమైన సమయంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ అక్క, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఈ మాటలు వింటున్న నీవు, నీ యొక్క విషయంలో దేవుడు ఎక్కడ నా యొక్క జీవితంలో త్వరగా న్యాయం తీరుస్తానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఏంటి యొక్క పరిస్థితులన్నీ నా మీదకి వచ్చి ప్రవాహం వల్లే నా మీదకి వస్తూ ఉన్నాయని చెప్పి, నేను మునిగిపోతానేమో అని చెప్పి భయపడుతూ, విచారపడుతూ, ఫ్రస్ట్రేషన్కి గురవుతూ, ఏంటి ప్రభా నా జీవితం ఎలా ఉందని చెప్పి అనుకుంటూ ఉన్నావా? దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోకు అన్నాడు. యోసేపుకు దేవుడు అన్నీ నేర్పిస్తున్నాడు, అన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. పరీక్షలు గుండా యోసేపుని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ చెరసాల్లో కూడా రాజుగారి దగ్గర పనిచేసే భక్ష్యకారుడు, పానదాయకుడు, అధిపతి, వారిద్దరు కూడా యోసేపు ఉన్న ఆ కింగ్స్ ప్రిజన్ అంటారు దాన్ని, ఆ చెరసాల్లో ఉన్నారు. వారి కళలు వచ్చే, ఆ కళలకు అర్థాన్ని, భావాన్ని యోసేపు చెప్పాడు. సో ఈ విధంగా యోసేపుని దేవుడు అన్ని కోణాల్లో కూడా దేవుడు యోసేపుని ఏం చేస్తూ ఉన్నాడంటే సిద్ధపరుస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ పానదాయకుడు మర్చిపోయాడు. 2 సంవత్సరాల వరకు
యోసేపును మర్చిపోయారు. యోసేపు చెప్పాడు, అయ్యా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నేనేం తప్పు చేయలేదు, నా కోసం రాజుగారి దగ్గర మనవి చేయి అని చెప్పి యోసేపు ఎంతో స్పష్టంగా చెప్పాడు. కానీ పానదాయకుడు 2 సంవత్సరాలు 2 years మర్చిపోయాడు. మానవ పద్ధతులు, మానవ కన్నుల్లో చూస్తే న్యాయం లేదు అసలు. కానీ యోసేపు అలాగా నమ్మకత్వంతో, తగ్గింపుతో, ఓర్పుతో, సహనాన్ని నేర్చుకుంటూ, ఓర్పు నేర్చుకుంటూ, అన్నీ నేర్చుకుంటూ దేవుని యొక్క సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఒక మన రాజుకి, ఫరోకి కల వచ్చింది. కళకు అర్థం చెప్పేవారు ఎవరు లేరు. అయ్యా నా పాపములు ఇప్పుడు జ్ఞాపకానికి వస్తున్నాయని చెప్పి పానదాయకుడు సెలవిచ్చాడు. నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అద్భుతంగా భావాన్ని, నా కళలకి అర్థాన్ని చెప్పాడయ్యా. అతని పేరు యోసేపు. అతను పిలిపిస్తాను, రాజు వెంటనే పిలుచుకొని రా అని చెప్పి అన్నాడు. యోసేపు వచ్చాడు. మీరు చెప్పండి, అంతవరకు మానవ పద్ధతిలో న్యాయం జరగనట్లుగా అనిపించింది. కానీ దేవుడు అన్నీ జరిగిస్తున్నాడు, అన్నీ సమకూరుస్తున్నాడు. ప్రపంచం మీదకి పెద్ద కరువు రాబోతుంది. కనాను దేశంలో కరువు, ఐగుప్తులో కరువు, చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో, దేశాల్లో భయంకరమైన కరువు రాబోతా ఉంది. అందుకే దేవుడు యోసేపుని అన్ని లీడర్షిప్ స్కిల్స్తో దేవుడు యోసేపుని నింపాడు. నాయకత్వపు లక్షణాలతో, ఓర్పుతో, సహనముతో, ఐగుప్తు భాషను నేర్చుకొని అన్నీ నేర్చుకునే విధంగా యోసేపుని దేవుడు చేశాడు. ఒక్క దినమునే త్వరగా న్యాయము తీర్చబడింది. వెంటనే వచ్చాడు యోసేపు, అర్థాన్ని చెప్పాడు, ప్రధానమంత్రిగా మారిపోయాడు, ఆహార మంత్రిగా మారిపోయాడు. ఫరో తర్వాత నెక్స్ట్ ఎవరంటే యోసేపే. అన్నలు వచ్చారు ఆహారం కొరకు, అన్నలకు ఆహారాన్ని అందించేవాడిగా మారిపోయాడు యోసేపు. తన యొక్క కుటుంబీకులందరినీ పోషించేవాడిగా మారిపోయాడు యోసేపు. చూసారండి యోసేపు జీవితంలో దేవుడు ఎటువంటి కార్యం చేశాడు. మీ యొక్క జీవితంలో కూడా, దేవా ఎక్కడున్నావయ్యా, ఎప్పుడైనా నా జీవితం మారేది, ఎప్పుడైనా బ్రతుకు మారేది, ఎప్పుడైనా నాకు స్థితి మారదని చెప్పి బాధతో, వేదనతో కృంగిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. దేవుడి యొక్క దినమున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతమైన మాట యోసేపు చెప్తా ఉన్నాడు. ఆదికాండం 50:20 మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు, కానీ నేటి దినమున జరుగుచున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. కాబట్టి దేవుడు తప్పనిసరిగా న్యాయము చేసేవాడే. కొన్ని పరిస్థితులు మన యొక్క జీవితంలో అనుమతిస్తాడు, సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిగిస్తాడు. ప్రియ సోదరి, నమ్ము, బిలీవ్ ఇన్ దట్, బిలీవ్ ఇన్ గాడ్స్ టైమింగ్, బిలీవ్ ఇన్ గాడ్స్ ప్లాన్. మానవ పద్ధతిలో, మానవ కోణముతో, మానవ కొనులతో నువ్వు చూడకు. దేవుని యొక్క సమయం మీద ఆధారపడు. ఈ సమయంలో ఓర్పు, సహనము, నీ యొక్క పాపములు ఒప్పుదలతో, సమర్పణతో, ఇంకా నీలో ఏ బలహీనతలు ఉన్నాయో ఒప్పుకుంటూ, దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి నీవు సమర్పించుకుంటూ నీవు ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించి నీ యొక్క జీవితంలో త్వరగా, యోసేపు జీవితంలో ఎలాగైతే ఒక్క రోజులో అద్భుతమైన న్యాయము, యోసేపు జీవితంలో ఎలాగైతే దేవుడు ఒక్క రోజులో అద్భుతమైన న్యాయాన్ని జరిగిస్తూ వచ్చాడు, నీ యొక్క జీవితంలో కూడా ఇలా నీ యొక్క జీవితాన్ని వెంటనే మార్చగలిగిన వాడు. నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? ధైర్యంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్కును బట్టి, మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. దేవావును ప్రభా, నీవు త్వరగా న్యాయము తీర్చేవాడివే. మానవ పద్ధతులు చూస్తే కొన్నిసార్లు మేము వెంటనే అన్ని జరిగిపోవాలని చెప్పి ఆలోచన కలిగి ఉంటాం. కానీ ప్రభా, నీ యొక్క సమయము పరిపూర్ణమైన సమయము, నీ ప్రణాళిక పరిపూర్ణమైన ప్రణాళిక. మీ ఆలోచనలు మా ఆలోచనలు వంటివి కాదు, మీ తలంపులు మా తలంపులు వంటివి కావు ప్రభా. అవి ఎంతో ఎత్తైనవి నాయన. చిన్న చిన్న వాటి కోసం మేము ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ సమస్తమును ప్రభా మీరు మా యొక్క జీవితంలో మీరు నెరవేర్చేవారై మీరున్నారు ప్రభా. అన్నాడు యోసేపుకు ప్రభా, దేవా తగిలిన ఎదురు దెబ్బలే ప్రభా తనకి గొప్ప ఏర్పాట్లుగా మారిపోయాయి ప్రభా. అవును ప్రభా, మా యొక్క జీవితాలు కూడా ప్రభా కొన్నిసార్లు ప్రభా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎదురు దెబ్బలుగా ఉండవచ్చు, కానీ అందులో నుంచి నువ్వు గొప్ప ఏర్పాట్లు మా యొక్క జీవితంలో చేస్తున్నావని మేరికి ముందుకు సాగడానికి కృప అనుగ్రహించమని. ఎవరెవరు వారి యొక్క జీవితంలో ప్రభా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభా నాయన ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో తోచని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాలు మీరు దర్శించి మెలిచేయమని యేసుక్రీస్తు నామం పేరిట నాయన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్ ద్వారా, మరొక బ్లెస్సింగ్ బ్రెడ్ డైలీ డివోషన్ ఎపిసోడ్ ద్వారా మరలా కలుద్దాం. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే మీరు మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.